ఇవాళ ఒక ఈజీ, ఇన్‌స్టంట్, ట్రావెల్ ఫ్రెండ్లీ హోమ్‌మేడ్ సెర్లాక్ చూద్దాం. జస్ట్ 1 ఇంగ్రీడియెంట్ తీసుకుంటున్నాం మనం. అదే మురుమురాలు. వీటిని పఫ్డ్ రైస్ అని కూడా అంటారు. సో, ఫ్లేవర్ కోసం కొంచెం ఘీ యాడ్ చేస్తున్నా. అండ్ స్టవ్ ఎప్పుడు కూడా మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని రోస్ట్ చేసుకోవాలి. మనం చిన్నప్పుడు అయితే అన్నీ తిన్నాం కానీ ఇప్పుడు ఏది పెట్టాలన్నా కూడా చాలా కాన్షియస్ అయిపోతున్నాం కదా! నేనైతే ఆదిత్య ఫుడ్ మ్యాటర్‌లో అస్సలు రిస్క్ తీసుకోను. మార్కెట్‌లో అవైలబుల్ ఉన్న సెర్లాక్‌లో చాలా షుగర్స్ ఉంటున్నాయి. అవి అస్సలు మంచివి కాదు. అయితే డైజెషన్ కోసం కొంచెం జీరా యాడ్ చేసుకోవాలి. కొంచెం గోల్డెన్ బ్రౌన్ వచ్చేదాకా రోస్ట్ చేసుకోవాలి. పాప 9 మంత్స్ ఉన్నప్పుడు తిరుపతి వెళ్ళినాం. అండ్ 15 మంత్స్ ఉన్నప్పుడు బ్యాంకాక్ వెళ్ళినాం. ఇదే యూజ్ చేసిన నేను. సో, రోస్ట్ చేసి కూల్ అయినాక పౌడర్ చేసుకోవాలి. మనం టేస్ట్ చేస్తే సాల్ట్ తక్కువ అనిపిస్తది. కానీ ఇట్స్ ఫైన్, బేబీస్‌కి సరిపోతది. ఈ పౌడర్ ఒక 2 స్పూన్స్ ఏసుకుంటున్నా. అండ్ వాటర్ ఎప్పుడు కూడా చాలా హాట్ ఉండాలి. సో దట్ మంచిగా కుక్ అయినట్టు ఉంటది. ఎక్కడైనా వెళ్ళినప్పుడు కెటిల్ క్యారీ చేస్తే బెటర్. అండ్ ఇంకొకటి, ట్రావెల్ చేసే అప్పుడు చిన్న స్టీల్ బాక్సెస్, స్పూన్స్, బౌల్స్ క్యారీ చేసుకోవాలి. అండ్ బేబీస్ సాలిడ్స్‌కి రెడీ ఉన్నారు అన్నప్పటి నుండి సాఫ్ట్ ఫ్రూట్స్ ఇస్తే బెటర్. మ్యాష్డ్ బనానా, డ్రాగన్ ఫ్రూట్ అట్లా. సో, చూసిండ్రు కదా, 2 స్పూన్సే యాడ్ చేసిన. కానీ వాటర్ యాడ్ చేసేసరికి క్వాంటిటీ ఎక్కువ అయిపోతుంది. కాజ్ ఇది వాటర్ని బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది. ట్రావెల్ చేసే అప్పుడు ఇది ఒక మీల్ అండ్ ఏదైనా ఫ్రూట్ ఇంకొక మీల్ లాగా పెట్టేస్తే అయిపోతుంది. బేబీస్కి బోర్ కొట్టకుండా ఉంటుంది. అండ్ మనం కూడా స్ట్రెస్ అవ్వాల్సిన పని ఉండదు. Hope this is helpful. If so, do like, share and subscribe to my channel. Bye.